హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో రోజు మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అండ్ మా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఇలా మా వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడిగిన వాళ్ళల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసి వాటికి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని కూడా నెక్స్ట్ మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మాకు ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. నార్మల్ డెలివరీ అయింది మేడం, వైఫ్కి 5 months అయింది నార్మల్ డెలివరీ అయ్యి. నెక్స్ట్ మేము ఎప్పుడు కలవచ్చు అనే క్వశ్చన్ అండి. సో నార్మల్గా చాలామందికి డౌట్ ఉంటుంది. సో డెలివరీ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, అబార్షన్ అయ్యాక నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కలవచ్చు అనేది. ఎప్పుడు కలవచ్చు ఒక భాగం, ఎప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు ఇంకొక భాగం. సో ఎప్పుడు కలవచ్చు అనే దానికి వస్తే యూజువలీ డెలివరీ అయిన తర్వాత మనకి చాలాసార్లు కింద కుట్లు పడతాయి. మనం ఎపిసియోటమీ అనే సిజర్స్ ద్వారా కింద కొంచెం కట్ చేస్తాం బేబీ హెడ్ బయటికి ఈజీగా రావడానికి. సో ఆ వూండ్ అనేది పచ్చిగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ వైఫ్ కలిస్తే పెయిన్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఉన్న ఆర్గన్స్ అన్నీ వాటి నార్మల్ సైజ్కి రావడానికి కనీసం 6 weeks టైం పడుతుందండి. సో యూజువలీ డెలివరీ అయిన తర్వాత ఒక 6 weeks టైం మనము హస్బెండ్ వైఫ్ కలవద్దని చెప్తాం. 6 weeks తర్వాత హస్బెండ్ వైఫ్ కలవడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు. సో నార్మల్ డెలివరీలో అయినా సిజేరియన్లో అయినా ఒక 6 weeks డెలివరీ అయిన 6 weeks పాటు హస్బెండ్ వైఫ్ దూరంగా ఉంటే మంచిది. సో ఈ 6 weeks టైంలో మనకి గర్భసంచి నార్మల్ సైజ్కి రిటర్న్ అవుతుంది. మనకి ఎక్కడైతే మనం సూచర్స్ వేసి ఉంటామో అవన్నీ పూర్తిగా మానిపోతాయి. సో ప్రాపర్గా బ్లీడింగ్ కూడా మ్యాక్సిమం కంప్లీట్గా ఆగిపోతుంది. కాబట్టి 6 weeks దగ్గర నుంచి హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అంటే, యూజువలీ ఒక డెలివరీ అయిన తర్వాత బేబీకి అట్లీస్ట్ 1.5 years వచ్చే వరకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకుండా ఉండడం మంచిది. సో దీన్ని అడిక్వేట్ స్పేసింగ్ అని అంటాము. ఈ గ్యాప్లో మదర్ కంప్లీట్గా ఫిజికల్గా మెంటల్గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బేబీకి దాదాపుగా ఒక 1 year వరకు బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. అండ్ ఈ సఫిషియంట్ గ్యాప్ ఇస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి హెల్దీగా మదర్ ఫిట్ అండ్ ఫైన్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువలీ నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, సిజేరియన్ అవ్వనివ్వండి, 1.5 years తర్వాతే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో 6 weeks దగ్గర నుంచే కలవచ్చు, మరి 1.5 years వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు అంటున్నారు మేడం అంటే, ఎస్, కాంట్రసెప్షన్ అనేది వాడాలండి. సో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకొని హస్బెండ్ వైఫ్ 6 weeks నుంచే కలవచ్చు అండ్ 1.5 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు మీరు కాంట్రసెప్షన్ అనేది ఆపేసేయచ్చు. సో మీకు ఆల్రెడీ 5 months అయిపోయింది మీకు డెలివరీ అయ్యి, కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా కలవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే కాంట్రసెప్షన్ కంపల్సరీ వాడండి. మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అడిక్వేట్ స్పేసింగ్ తీసుకుంటే మీ వైఫ్కి హెల్దీగా ఉండి ఒక హెల్దీ బేబీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మళ్ళీ ఒక అన్నోన్ పర్సన్ నుంచి. సో మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం, మా స్పర్మ్ కౌంట్ నిల్ అని ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో 0 sperm count ఉన్నప్పుడు మీకు సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదండి. బికాజ్ ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎగ్ అండ్ స్పర్మ్ 2 కలిస్తేనే మనకి సాధ్యమవుతుంది. సో మీకు వీర్యంలో స్పర్మ్స్ అనేవి లేవు కాబట్టి హస్బెండ్ వైఫ్ కలిస్తే మీకు స్పర్మ్స్ లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు. బట్ ట్రీట్మెంట్ ద్వారా 0 sperm count ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో స్పర్మ్స్ అనేవి 0 count ఉన్నప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ అండి. ఒకటి, స్పర్మ్స్ అనేవి బీజంలో ఉత్పత్తి అవుతున్నాయి కానీ బయటికి రావడానికి ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. రెండోది, కణాల ఉత్పత్తి సరిగ్గా జరగట్లేదు. సో ఈ రెండిట్లో మనం ఏది అనేది తెలుసుకోవడానికి కొన్ని హార్మోన్ టెస్ట్లు, స్కాన్ అవి చేసుకుంటాము. సో హార్మోన్స్ నార్మల్గా ఉండి స్కాన్లో బీజం సైజ్ అంతా బాగానే ఉంది, ఇంకే ప్రాబ్లం కనిపించట్లేదు అంటే మ్యాక్సిమం కణాల ఉత్పత్తి జరుగుతుంది కానీ బయటికి రావడానికి ప్రాబ్లం ఉంది, ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉంది అని అర్థం. హార్మోన్స్ అనేవి అబ్నార్మల్గా ఉండి బీజం సైజ్ కూడా చిన్నగా ఉండి
అలా ఉన్నప్పుడు మనకి కణాల ఉత్పత్తే సరిగ్గా జరగట్లేదు అని అర్థం. సో ఈ రెండిట్లో ఏది అనేది చూసుకొని మనము బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రయత్నం చేయడానికి ఎంతవరకు స్పర్మ్స్ దొరికే అవకాశం ఉంది అనేది చూసుకుంటాం. అల్టిమేట్గా మీ స్పర్మ్స్ ద్వారా ట్రై చేయాలి అంటే సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్, అంటే బీజం నుంచి మనం కణాలు తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ట్రై చేయొచ్చు. బట్ స్పర్మ్స్ దొరకడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే క్లారిటీ తోటి మీరు ముందుకెళ్ళటం మంచిది. సో కొన్ని హార్మోన్ టెస్ట్లు స్కాన్ చేసుకుంటే మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ దాంతో మీకు ఎంతవరకు స్పర్మ్స్ దొరకడానికి అవకాశం ఉంది టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రొసీడ్ అవ్వడానికి అనేది తెలుసుకోవచ్చు. సో చాలాసార్లు జీరో స్పర్మ్ కౌంట్తో చాలామంది వస్తూ ఉంటారు, చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, మెడిసిన్స్ వాడినా ఏ యూజ్ ఉండదు అని వస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ మెడిసిన్స్ ద్వారా జీరో కౌంట్ అనేది పెరగడం అనేది చాలా రేర్ అండి. కొన్ని వెరీ రేర్ కండిషన్స్లో, అంటే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వని వాళ్ళకే మనం హార్మోన్స్ మళ్ళీ రీప్లేస్ చేసి జీరో కౌంట్ ఉన్న ఆ కౌంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా చాలా రేర్. మీకు మ్యాక్సిమం బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో మరొక అన్నోన్ పర్సన్ క్వశ్చన్ అండి. సో లాస్ట్ జనవరిలో ట్యూబ్ అబార్షన్ అయింది. ఆ తర్వాత నుంచి కింద కడుపులో నొప్పిగా ఉంటుంది, యోని భాగంలో పెయిన్ వస్తుంది, అండ్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చున్నా కూడా కింద పెయిన్ వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ట్యూబ్ అబార్షన్ అంటే యూజువల్గా అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది అబార్ట్ అయి ఉండొచ్చు. ఎటువంటి ఆపరేషన్ అవ్వకుండా కూడా ట్యూబల్ అబార్షన్ అదంతట అదే కరిగిపోతుంది. కాబట్టి ప్రాబబ్లీ మీకు ఎటువంటి ప్రొసీజర్ జరగలేదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీకున్న కండిషన్కి మీరు చెప్పే సిమ్టమ్స్కి చూడాలంటే యాక్చువల్లీ ఎటువంటి సంబంధం కనిపించట్లేదు. బట్ కింద కడుపులో నొప్పిగా ఉంది, యోని భాగంలో పెయిన్ వస్తుంది అంటే మోస్ట్ కామన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మీరు యూరిన్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోవడం మంచిది. యూరిన్ టెస్ట్ కల్చర్ అవసరమైతే చేస్తే యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అనేది మనకు తెలుస్తుంది. అని దానికి తగ్గట్టుగా మీరు మెడికేషన్స్ వాడితే మీకు రిలీఫ్ వస్తుంది. యోనిలో మీకు పెయిన్ రావడం అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి యోనిలో పెయిన్ రావడం అనేది కామనే. ఎందుకంటే మనకి యూరిన్ అంటే మనకి యూరినరీ బ్లాడర్ మూత్రసంచి కూడా యోని భాగంలోనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ రీజన్లో పెయిన్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ యోని భాగంలో పెయిన్ అనేది రావడం అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా రావచ్చు. సో నేను ఫస్ట్ మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే ఒక గైనకాలజిస్ట్ని ఫస్ట్ సంప్రదించండి. లోకల్ ఎగ్జామినేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో యోనిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూస్తాము, ప్లస్ యూరిన్ని టెస్టింగ్కి చేసుకొని యూరిన్ కల్చర్ కూడా చేస్తాము. అండ్ అవసరం అయితే ఏదన్నా మనకి ఇప్పుడు లోపల పరీక్ష చేస్తున్నప్పుడు కొంతమందికి బాగా పెయిన్ అనేది వస్తుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. సో అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాడటం మంచిది. స్కాన్ అవసరమైతే కొంతమందికి చేయాల్సి వస్తే చేస్తాము, మనకి ఏదన్నా డౌట్ అనిపిస్తే తప్ప. యూజువలీ స్కాన్ అయితే అవసరం ఉండదు. సో యూరిన్ టెస్ట్ చేయాలి, లోపల పరీక్ష చేయాలి, ఇన్ఫెక్షన్కి సంబంధించిన స్వాబ్ ఏమైనా తీయాలంటే ఒక చిన్న స్వాబ్ టెస్ట్ పంపిస్తాము. ఈ రిపోర్ట్స్ తోటి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని మేబీ మోస్ట్లీ ఒక యాంటీబయాటిక్ కోర్స్తో సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. డిలే చేయకండి, ఎందుకంటే యోని భాగంలో ఇన్ఫెక్షన్స్ అనేవి గర్భసంచిలోకి స్ప్రెడ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ట్యూబ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు కూడా. సో దీన్ని మీరు క్యాజువల్గా తీసుకోకండి. అలా నేను భయపెట్టట్లేదు, బికాజ్ సింపుల్ ట్రీట్మెంట్తోనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. కాకపోతే ఇగ్నోర్ చేయకండి. సో మీకున్న సిమ్టమ్స్కి డెఫినెట్లీ ఏదో ఒక ఇన్ఫెక్షన్, ఏదో ఒక చిన్న ప్రాబ్లమే ఉంటుంది. చూపించుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.